రాబోవు గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో శంఖరావం పూరించినట్లు సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవే పండుగను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం హెన్సాన్పల్లి గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పాల్గొని పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఒకరు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించి సిద్దిపేట నియోజకవర్గంలో ఈ రానున్న సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో శంఖారావం ప్రారంభించడం జరిగింది. ప్రతి గ్రామాన జెండా ఆవిష్కరణతో పాటు పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం కూడా ఉంటుంది. ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి దిశలో సీసీ రోడ్లో కానీ, స్కూళ్ళ విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ ఏ విషయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల వద్దకు వెళుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాలను కూడా ప్రజలకు వివరిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు సిద్దిపేట నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా అత్యధిక సర్పంచులతో పాటు ఏకగ్రీవ సర్పంచులు కూడా సిద్దిపేట నియోజకవర్గం నుంచి కాబోతున్నాయని తెలియజేస్తూ మేము ప్రతి గ్రామాన కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులం, అలాగే సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్లందరం కూడా ప్రతి ఒక్క మండలాన్ని ఇన్ఛార్జిగా తీసుకొని గ్రామాలకు కూడా ఇన్ఛార్జిగా వివరిస్తూ ఈ ఎన్నికలకు సిద్ధం కాబోతా ఉన్నాము. ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖమ్మ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రానున్న సర్పంచ్ ఎన్నికల్లో దిశగా ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాను.